నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు మనం మంచి తండూరీ చాయ్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. చాయ్లో చాలా రకాలు ఉంటాయి. ఇరానీ, మసాలా, అల్లం చాయ్, అదేవిధంగా తండూరీ టీ కూడా ఒకటి అనమాట. ఈ తండూరీ చాయ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా స్మోకీ ఫ్లేవర్తో మామూలు చాయ్ కంటే కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే, ఒక మట్టి ప్రమిదని కానీ, మట్టి కప్పును కానీ, చిన్న మట్టి కుండను కానీ బొగ్గుల మీద కాల్చి వేడివేడిగా దాని మీద టీ పోయాలి. దానివల్ల ఏమవుతుందంటే మన టీకి మంచి స్మోకీ ఫ్లేవర్, అదేనండి మంచి తండూరి ఫ్లేవర్ వచ్చింది. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా వేరువేరు పద్ధతుల్లో టీని ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కసారి ఈ వీడియో చూశారు అంటే అర్జెంటుగా ఈ చాయ్ని తప్పకుండా ట్రై చేస్తారు. ట్రై చేయాలి, టేస్ట్ చూడాలి అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది ఈ టీని యాజ్ యూజువల్గానే మనకు నచ్చిన ఫ్లేవర్లో తయారు చేసుకొని మట్టి పాత్రను కాల్చి బొగ్గుల మీద ఆ పాత్ర మీద చాయ్ పోయటం అంతే. దీనివలన ఆ పాత్ర నుండి మన టీ మంచి స్మోకీ ఫ్లేవర్ని అబ్జర్వ్ చేసుకొని మంచి డివైన్ టేస్ట్ని మనకి అందిస్తుంది అనమాట. అది ఏ విధంగా చేయాలో చూసేద్దాం రండి. టీని మన ఇష్టం వచ్చిన ఫ్లేవర్లో చేసుకొని దానికి తండూరీని యాడ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ మసాలా టీని తయారు చేసుకొని దానికి తండూరీ ఫ్లేవర్ని తెప్పించాను. దీనికోసం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కప్పున్నర వాటర్ పోసి మరగని ఇచ్చాను. ఇది మరిగేలోపు దానికి కావాల్సిన మసాలాని రెడీ చేసుకున్నాను. అల్లం, యాలుక్కాయలు, మిరియాలు, లవంగాలు, చెక్క వేసేసి బాగా మెత్తగా దంచుకోవాలి. దంచుకొని అన్నీ బాగా నలగాలి. అల్లం అయితే బాగా నలిగితేనే ఆ వాటర్లోకి మంచి ఫ్లేవర్ని ఇస్తుందన్నమాట. ఇలా దంచుకున్నటువంటి దాన్ని తీసుకొని మనము ఆ మరుగుతున్నటువంటి వాటర్కి యాడ్ చేసేసేయాలి. వేసి 1 నిమిషం పాటు దీన్ని అందులో మరగనివ్వండి. దానివల్ల ఏమిటంటే ఈ మసాలాలోని ఫ్లేవర్ అంతా వాటర్ బాగా మంచిగా తీసేసుకుంటుంది. అలా 2 నిమిషాలు మరిగిన తర్వాత దీనిలో ఒక 2 స్పూన్ల టీ పొడిని యాడ్ చేయండి. టీ పొడి కూడా బాగా మరిగి ఆ టీ పొడి కలర్ అంతా మన చాయ్కి రావాలి. ఆ టీ పొడిలోని సారం అంతా వాటర్ అయితే తీసుకోవాలి. అప్పటి వరకు మరగనివ్వాలి. తర్వాత దీంట్లో ఒక 3 స్పూన్ల పంచదారని అయితే యాడ్ చేయండి. యాడ్ చేసి పంచదార అంతా కలిసి మన డికాషన్ కొంచెం చిక్కబడే వరకు దాన్ని కొంచెం మరగనివ్వండి. డికాషన్ చిక్కబడిన తర్వాత మనము 1.5 కప్పు పాలనైతే ఈ టీకి యాడ్ చేయాలి. చూసారా, 1.5 కప్పు పాలను యాడ్ చేశాను. యాడ్ చేసి ఈ 3 నుంచి 4 నిమిషాల వరకు ఇది మరగాలి. ఈ టీ మరిగేలోపు మనం తండూరీ ఫ్లేవర్ కోసం ఒక పాత్రని మట్టి పాత్రని రెడీ చేసుకుందాం. ఏ విధంగా అంటే గ్యాస్ స్టవ్ మీద ఈ ప్రకారంగా బొగ్గుల్ని అమర్చుకోవాలి. అమర్చుకొని గ్యాస్ వెలిగించేసి ఆ బొగ్గులు కాలిన తర్వాత స్మోకీ ఫ్లేవర్ కోసం ఒక మట్టి కుండను తీసుకొని 4 నుంచి 5 నిమిషాల వరకు దాన్ని కాల్చాలన్నమాట. చూసారా, ఈ విధంగా అన్ని సైడ్లకు తిప్పుకుంటూ బాగా మట్టి పాత్రని కాల్చుకోవాలి. ఈ మట్టి పాత్ర అయితే బాగా కాలిందండి. ఇప్పుడు మన టీని వడపోసుకొని దీని మీద పోయటానికి రెడీ చేసేసుకున్నాం. ఇది టీ అంతా బాగా మరిగిపోయింది. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకోండి. ఒక పాత్ర తీసుకొని దానిలోకి మన టీనంతా చక్కగా ఫిల్టర్ చేసుకోండి. ఈ ఫిల్టర్ చేసుకొని వేడి వేడి టీని తీసుకెళ్ళి మన మట్టి పాత్రని ఒక బౌల్లోకి పెట్టి ఆ పాత్ర మీద వేడి వేడి టీని పోసేయండి. చూసారా, చక్కగా టీ అంతా కుండకున్న బొగ్గుల యొక్క స్మోకీ ఫ్లేవర్ని బాగా అబ్జర్వ్ చేసుకొని మనకు అద్భుతమైన రుచిని అయితే ఇచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు ఒకే రకమైన టీ కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీ టీలు మనం తప్పకుండా ట్రై చేసి ఆ టేస్ట్ని అయితే మనం ఆస్వాదించాలి. చాలా చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఇవాళే ట్రై చేయండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.